హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు సాయి మాధవ్ రియల్ ఎస్టేట్. ఇంకో మంచి ల్యాండ్తో ఈరోజు మీ ముందుకు వస్తున్నానండి. దయచేసి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. నేను చెప్పే ప్రతి విషయం కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది. మధ్యలో స్కిప్ చేస్తే మీకేం అర్థం కాదండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హైవే వచ్చేసి విజయవాడ టు కడప హైవే అండి. ఇది విజయవాడ నుంచి కడప వెళ్ళే హైవే. మార్కాపురం, కంబం, గిద్దలూరు మీదుగా కడప వెళ్ళే హైవే అండి ఇది. ఈ హైవే నుంచి ఇది దారండి, మీరు చూసేది ఇది దారి, ల్యాండ్లోకి దారి అది. ఇది హైవే నుంచి సెకండ్ బిట్కి వస్తుందండి. అది సెకండ్ బిట్గా వస్తుంది ఈ ల్యాండ్. ఈ హైవే నుంచి సెకండ్ బిట్ వస్తుందండి. మొత్తం టోటల్గా ఈ హైవే నుంచి 150 మీటర్లు ఉంటుందండి. సెకండ్ ఆర్ థర్డ్ బిట్ వస్తుంది 150 మీటర్. ఇది ల్యాండ్ అండి. ల్యాండ్లోకి హైవే నుంచి దారి ఉంది. ఒక 150 మీటర్ల దూరం ఉంటుంది. అంటే 2 ఎకరాలు మోయినంగా లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. అదే దారిలో మంచి లొకేషన్లో ఈ ల్యాండ్ మనకు అందుబాటులో ఉందండి. మొత్తం ఎక్స్టెన్షన్ వచ్చేసి మనకి 4 ఎకరాల 20 సెంట్లు ఉంటుంది. విలేజ్కి నియర్ బై ఉంటుందండి. 2 విలేజ్ల మధ్యలో హైవే ఉంటుంది ఈ ల్యాండ్. మంచి లొకేషన్లో ఎక్సలెంట్గా ఉంటుంది బిట్టు. లాస్ట్ ఇయర్ వచ్చేసి ఈ భూమిలోనే వాళ్ళు 150 బస్తాలు వరి పండించారంట అని చెప్తున్నారు రైతు. 150 బస్తాలు అయినాయి అంట. ప్రజెంట్ అయితే దీంట్లో వరి పండిస్తుంటారు. 2 ఎకరా మొత్తం 4 ఎకరాల 20 సెంట్లలో 2 ఎకరాలు బ్లాక్ సాయిల్ వస్తుందండి. 2 ఎకరాలు రెడ్ సాయిల్ వస్తుంది మనకి. ప్యూర్ రెడ్ కాదు, కొంచెం రెడ్ సాయిల్ వస్తుంది. 2 బోర్లు, ఒక ట్రాన్స్ఫార్మర్ ఉందండి. 2 బోర్లలో ఒక్కొక్క బోర్లో 3 ఇంచెస్ వాటర్ వస్తుందని చెప్తున్నారు రైతు. వర్షాలు వస్తే 4 ఇంచులు కూడా వస్తాయంట. మొత్తం టోటల్గా ఒక్కొక్క బోర్కి 3 ఇంచుల వాటర్ వస్తుంది అని చెప్తున్నారు రైతు. టోటల్గా 4 ఎకరాల 20 సెంట్లు అండి ఈ ల్యాండ్. ట్రాన్స్ఫార్మర్ ఉంది. చుట్టూరు కొండలు, ఆహ్లాదకరంగా ఉంటుంది. దీని వెనక బ్యాక్ సైడ్ వాగు ఉంటుందండి. వాటర్ జోన్ ఏరియా, మంచి వాటర్ జోన్ ఏరియా. ఇప్పుడు లాస్ట్ ఇయర్ వేశారు, ఇప్పుడు మళ్ళీ దున్నుతున్నారండి. ఒక వరి పంటే కాదండి, బోర్లు ఉన్నాయి కాబట్టి మీ ఇష్టం వచ్చిన పంట మీరు వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మీ ఇష్టం వచ్చిన పంట మీరు వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఒక వరేనే కాదు, ఎక్సలెంట్గా ఉంటుంది ల్యాండ్. ఈ ల్యాండ్ కానీ మీకు నచ్చినట్లయితే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసి మీ విజిటింగ్ని 2 డేస్ ముందు అయితే దయచేసి బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. హైవేకి దగ్గరగా మంచి లొకేషన్లో 2 బోర్లతో, ఒక ట్రాన్స్ఫార్మ్తో ఈ ల్యాండ్ మనకు అవైలబుల్ ఉందండి. ఎక్సలెంట్గా ఉంటుంది. మొత్తం 4 ఎకరాల 20 సెంట్లు అండి ఈ ల్యాండ్. మొత్తం 4 ఎకరాల 20 సెంట్లు ఉంటుంది. చాలా బాగుంటుంది ల్యాండ్. ఈ ల్యాండ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ల్యాండ్స్ కావాలనుకుంటే మన పాత వీడియోస్ కూడా చాలా ఉన్నాయండి. అవన్నీ కూడా మీరు చూసి మీకు ఏ ల్యాండ్ కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక రేటు విషయానికి వస్తే ఇది 1 ఎకరా వచ్చేసి మనకి 10 లక్షల రూపాయలు చెప్తున్నారండి. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఇక డిస్టెన్స్ పరంగా చూసుకుంటే కడప నుంచి 90 వస్తుందండి. విజయవాడ నుంచి 250 కిలోమీటర్లు వస్తుంది. హైదరాబాద్ నుంచి 360 కిలోమీటర్లు వస్తుంది. బెంగళూరు నుంచి 350 వస్తుందండి. టోటల్గా 4 ఎకరాల 20 సెంట్లు ఈ ల్యాండ్ ఉంటుంది మనకి. అన్నిటికీ దగ్గరగా ఉంటుంది, విలేజెస్కి దగ్గరగా ఉంటుందండి. మంచి మెత్తటి నేల, చాలా బాగుంటుంది. ఫుల్ వాటర్తో ఈ ల్యాండ్ మనకు అందుబాటులో ఉందండి. దయచేసి విజిటింగ్ మాత్రం 2 డేస్ ముందు అయితే మాత్రం మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకోసారి రిపీట్ చేస్తున్నానండి, 1 ఎకరా 10 లక్షల రూపాయలండి. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.